చేసి ఓన్లీ పాజిటివ్ నింపుతారంట ల్యాబ్ లో వజ్రాలతో తయారు చేస్తారంట కదా. అంటే ఈ ప్రపంచంలో ఒక జమాలజీ అని ఒకటి ఉంది, సైన్స్. జమాలజీ అనేది సైన్స్. ఉమ్, అంటే ఈ జంతు రత్నాలు, రాళ్ళు ఏమిటి, అవి ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ కూడా మనకి చాలా ప్రధానమైన అంటే వాటన్నిటి గురించిన సైన్స్ ఉంది చాలా పెద్ద ఎత్తున. ఉమ్, కానీ వీళ్ళకి అదేమీ లేకుండా నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఏందండి జెమ్స్ లో. ఉమ్, మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను అందరికీ చెప్తా ఉన్నా. మన హైదరాబాద్ నగరంలో ఉన్నాం. హైదరాబాద్ లో మన అప్సి కూడా నుంచి ఉప్పల్ దారిలో ఎన్జిఆర్ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ పనే భూమిలో ఉండే ఖనిజాలు, భూమిలో ఉండే అనేక రకాల అంశాల మీద, జియోఫిజికల్ అంశాల మీద రీసెర్చ్ చేయడం. వాళ్ళని అడిగి చూడండి, ఎక్కడన్నా నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ జెమ్స్ లో ఉంటదా? ఈ నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ పేరుతో అన్ని మతాలు ఇప్పుడు పాస్టర్లు అయితే ఇది ప్రస్తుత ఫోటోల పేరోళ్ళు గాని, ఇతరులు గాని, ఈ నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ పేరుతోటి సైన్స్ కి ఇది అసలు సైన్స్ ప్రాణానికి లేదు. ఇది మోసపూరితమైన అంశం. సైన్స్ పదాలను ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు. ఎక్కడ కూడా నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉండదండి. ఎందులో కూడా లో గానీ దేంట్లో గానీ ఉండవు. చాలా మోసాలు జరుగుతాయి. ఇంకో నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ చూసుకొని ఈ మధ్య డివైజెస్ కూడా అమ్ముతా ఉన్నారు, లేదా డివైజెస్ వాడి మోసాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి మోసాలు ఎవరు చెప్పినా నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, హిందూ మతం వాళ్ళకి, క్రిస్టియన్ మతం వాళ్ళకి, ముస్లిం మతం వాళ్ళకి, మీ మతాల్లో ఉండే అమాయకులు కదా మోసపోతున్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మత పెద్దల మీద. వాళ్ళు చూడరా అంటే వాళ్ళకి మోసాలు జరగడం చాలా సంబరంగా ఉంటుందా? ఆలోచించండి. మీ మతం పేరుతో మోసాలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళ నమ్మకాల్ని బలహీనతలు మాత్రం చేసుకుని మోసాలు